దేవుని మాటలు నిరాశలను తొలగించి జీవపు మాటలు. కీర్తన గ్రంథం నుండి ఒక కీర్తన ధ్యానం కొరకు ప్రభు ప్రేరేపించినాడు. చాలా మటు కీర్తనలు యూపీఎఫ్లో ధ్యానించినాము. ఇంకా మిగిలి ఉన్న కీర్తనలు కూడా ధ్యానిస్తే ఆ గ్రంథం పూర్తి చేయగలం. మరి కీర్తనలు 51 ఈరోజు మన ధ్యాన నిమిత్తం. Psalms 51. This is a psalm of confession and seeking forgiveness from God. మరి పాపాన్ని ఒప్పుకోవడం, దేవునికి క్షమాపణ కోరడం. ఈ యొక్క కీర్తనలో మనం చూస్తాం దావీదు మహారాజు రచించిన కీర్తన. హెడ్ నోట్లో ఉంది, దావీదు బత్షెబా యుద్ధకు వెళ్ళిన తర్వాత నాథాను ప్రవక్త అని అతని యుద్ధకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. 2వ సమూయేలు గ్రంథం 11, 12 మీరు ఇంటికి వెళ్ళి చదివితే మీకు ఈ కాంటెక్స్ట్ తెలుస్తుంది, ఏ సందర్భంలో ఈ కీర్తన రాయబడింది. 2వ సమూయేలు గ్రంథం 11 అధ్యాయంలో మనం చూస్తాం. మరి దావీదు దేవుని హృదయానుసారుడు, దేవుని ఇష్టడైన వాడు, పాపంలో పడిపోయినాడు. ఒక స్త్రీ స్నానం చేస్తుండగా మిద్ద మీద నుండి ఆమెను చూసి మోహించి ఆమెను కావాలనుకుంటాడు. మరి రాజు కాబట్టి అధికారం ఆయన చేతిలో ఉంది. పరుని భార్యను ఆశించి ఆమెను మరి రాజ భవనంలోకి తీసుకొని వచ్చి మరి ఆమెతో పాపం చేసి తిరిగి ఆ పాపాన్ని కప్పిపెట్టడానికి అనేక ప్రయత్నాలు చేసి ఒక హత్య కూడా చేస్తాడు. తన భార్య ఈ బత్షెబా భర్త ఊరియాను చంపనాజ్ఞాపిస్తాడు. ఇలాగూ వ్యభిచారం వెంబడి హత్య, ఈ దోషము చేసినాడు. తన జీవితంలోకి చేసిన పాపం ఇది. కానీ ఈ పాపము చేసినాడు. నాథాను ప్రవక్త వచ్చి గద్దిస్తున్నాడు. 2వ సమూయేలు 12వ అధ్యాయంలో నాథాను ప్రవక్త వచ్చి గద్దిస్తున్నాడు, రాజును గద్దిస్తున్నాడు. ప్రవక్త కదా, దైవాధికారం పొందినవాడు. ఆ గద్దింపుకు తన పాపాన్ని తాను ఒప్పుకుంటాడు. ఒకవేళ రాజు మరి అంత గొప్ప స్థానంలో ఉండేవాడు, అధికారం తన చేతిలో ఉండేవాడు, ఒక ప్రవక్త నువ్వు తప్పు చేసినావు, నువ్వు దిద్దుకోవాలి అన్నప్పుడు కావాలంటే అతనికి శిరచ్ఛేదనం ఆజ్ఞాపించవచ్చు, అతని మరణానికి అప్పగించవచ్చు. కానీ ఆ పని చేయలేదు దావీదు ఒక దైవజనుడు చెప్పిన మాటను విన్నాడు. ఒక మరి ప్రవక్త గద్దింపుకు లొంగిపోయినాడు. వెంటనే పాపాన్ని ఒప్పుకున్నాడు, దేవునికి క్షమాపణ అడుగుతున్నాడు. పశ్చాత్తాపమైన హృదయంతో దేవుని దగ్గర తన పాపాన్ని ఒప్పుకొని దాన్ని వదిలిపెడుతున్నాడు. మరి ఈ కీర్తన తన పాపము యొక్క ఒప్పుకోలు, పశ్చాత్తాపమైన హృదయము, దేవుని యొక్క కనికరాన్ని కోరుతూ ఉన్న కీర్తన అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. పాపం అందరూ చేస్తారు కానీ ఒప్పుకునేవారు తక్కువ. ఒప్పుకున్నవారు కొంతమంది అయితే దాన్ని వదిలిపెట్టేవారు కూడా చాలా తక్కువే. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, తన అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. దాన్ని ఒప్పుకొని ఏం చేయాలంట? వదిలిపెట్టాలి. 2 పనులు చేయాలి, ఒకటి ఒప్పుకోవాలి, దాన్ని మరి వదిలిపెట్టాలి. దావీదు మంచి ఒక మరి ఉదాహరణంగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాడు. మరి దేవునికి ప్రియుడు అయినా పాపానికి లొంగిపోయినాడు. తన జీవితంలో ఒక మారు తిరిగి అలాంటి పాపం ఎప్పుడూ చేయలేదు. దేవుడు అతన్ని క్షమించినాడు. కానీ పాపం యొక్క చేదు ఫలము తప్పకుండా జీవితంలో అనుభవించాల్సి వచ్చింది. తన కుటుంబంలో ఎప్పుడు కలహాలు, యుద్ధము, ఇవన్నీ కూడా మరి తన జీవితంలో చూసినాడు. నాథాను ప్రవక్త ప్రవచించిన ఆ ప్రవచనాత్మక పలుకులన్నీ కూడా తన జీవితంలో నెరవేరింది. తన ఇంటి వారే తనకు విరోధంగా తిరుగుతారంటే కూడా తన కన్న కుమారుడి అబ్షలోము తన ప్రాణాన్ని వెంటాడినాడు. ఇవన్నీ మనకు తెలిసిందే చరిత్ర. కానీ ఈ యొక్క కీర్తనలో మరి దావీదు యొక్క యథార్థమైన హృదయాన్ని మనం కనుగొంటాం. అతిక్రమల నుండి విడుదల పొందాలని, పాపము అంటించుకొని అలాగే పాపంలో ఉండాలని ఆశ లేదు, కానీ ఆ పాపాన్ని వదిలిపెట్టి పవిత్రునిగా బ్రతకాలని, పరిశుద్ధునిగా ఉండాలని, పాపపు జోలికి ఇంకా నేను వెళ్ళనని, పరిశుద్ధాత్మను నేను కోల్పోనని, అలాంటి ఒక తీర్మానాలు ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. మరి క్రొత్త నిబంధనలో మనకు తెలుసు కదా, పాపములకు పరిహారము యేసు రక్తం అని. 1 యోహాను 1వ అధ్యాయము 7వ వచనం 9వ వచనం వరకు యేసు రక్తము ప్రతి దుర్నీతి నుండి మిమ్మల్ని పవిత్రులుగా చేస్తుంది. మనం పాపం చేసి పాపంలో ఉండి నశించడం దేవుని చిత్తం కాదు, కానీ దాన్ని ఒప్పుకొని వదిలిపెట్టాలి. యేసు రక్తాన్ని మరి
మన హృదయము ప్రోక్షింపబడిన హృదయం అంటారు. అంటే రక్తము చేత హృదయం కడుగబడాలి, పాపం నుండి విడుదల పొందాలి, పాప నివారణ. మరి యేసు ప్రభు మన కొరకు సిలువ మరణము, తన బలియాగం, మరి మనకు పాపం నుండి విడుదల ఉన్నది. పాత నిబంధనలో బలి అర్పణ, క్రొత్త నిబంధనలో యేసు ప్రభే పాప పరిహారార్థ బలిగా సిలువ మీద మన కొరకు తన ప్రాణము అర్పించినాడు. కాబట్టి ఈరోజు ఈ 51వ కీర్తన ధ్యానించిన తర్వాత ఇంకా ఎవరు కూడా పాపంలో ఉండకూడదు. మరి యోబు ఒక మంచి మాట మరి రాయడం మనం చూస్తాము. యోబు గ్రంథం 31-34 చదువుదాం. యోబు 31-34. మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనంగా ఉండి ద్వారము దాటి బయట వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకుని పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. అంటే నేను ఎవరికో భయపడి నా పాపాలు ఒప్పుకోకుండా నా రొమ్ములో పాపాన్ని కప్పుకుంటే నేను మహావేషధారి అయిపోతాను అని భక్తుడు ఇక్కడ అంటున్నాడు. మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనంగా ఉండి ద్వారము దాటి బయట వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారిని అవుదును. అంటే వేషధారి అని ఎవరిని అంటారు అంటే బయట వారు పవిత్రమైన వేషం, కానీ హృదయంలో వారి పాపము ఉన్నదని మనం తెలుసుకోవాలి. యేసు ప్రభు వేషధారులను గద్దించినాడు. మత్తయి సువార్త 23లో మీరు చూస్తే అనేక పర్యాయములు వేషధారి అని మరి సంబోధన మనం చూస్తాం. పరిసయ్యులను, శాస్త్రులను అయ్యో వేషధారులారా అని అంటున్నాడు. అంటే వేషధారులను ఆయన గద్దిస్తాడు. కానీ చాలామంది వేశ్యలు వచ్చి ఆయన పాదాల మీద పడి ఏడ్చి కన్నీళ్లు గార్చి మరి ఎంత సమాధానం పొందుకున్నారు, పాపములకు మరి వారు క్షమాపణ పొందుకున్నారు. అంటే పశ్చాత్తాపమైన హృదయంతో మన పాపాలు ఒప్పుకున్నప్పుడు దేవుని కనికరం తప్పకుండా మన జీవితాల మీద ఉంటుంది. అందుకే ఈ 51వ కీర్తన మొదటి వరుసలోని దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ కృప చొప్పున నన్ను కరుణించు. ఆ ప్రసంగం పేరు దేవా నన్ను కరుణింపుమని. పరిశుద్ధ గ్రంథంలో కరుణ కొరకు వేడుకున్న వారిని మరి సువార్తల్లో కూడా యేసు ప్రభు కనికరించాలని ప్రార్థన చేసిన వారు ఏ విధంగా దేవుని కరుణను పొందినారో నిన్న వివరించినాను. అంటే మనం ప్రార్థన చేసి మన నిజస్థితిని దేవునికి తెలియజేసినప్పుడు, తగ్గించుకొని ఆయన పాదాల మీద పడినప్పుడు ఆయన కరుణను పొందుతాము. దేవునికి స్తోత్రం. ఆయన కనికర సంపన్నుడై ఉన్నాడు, కరుణా సంపన్నుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం పాపంలో పడి ఉన్నప్పుడు ఎంత కరుణ చూపినాడు. ఆ పాపం నుండి మనల్ని విడిపించి తన రక్తం చేత కడిగి పరిశుద్ధ జనంగా తీర్చినాడు. ఆయన కరుణ అన్నమాట. లేకుంటే మనం పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారమే, కానీ ఆయనతో కూడా మనల్ని బ్రతికిస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి, హల్లెలూయా. ఆయనతో మనం బ్రతికి ఉన్నాం. ఈరోజు పునరుద్ధాన దినం సజీవుల లెక్కలో ఉన్నాం. పరిశుద్ధ గుంపుతో కలిసి మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఇది కేవలం ఆయన కృప, ఆయన కనికరం. మన యోగ్యతలు కావు. ఈరోజు మనం ఇంత రక్షణ అనుభవము, రక్షణ ఆనందం అనుభవిస్తున్నామంటే మనమేదో మరి దాన ధర్మాలు లేకుంటే పుణ్యకార్యాలు చేసినందుకు కాదు, అని కేవలము ఆయన ఉచితమైన కృప. అందుకే ఆయన కరుణ వేడుకోవాలి. ఇక్కడ భక్తుడు దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయం. మొదటి 3 వచనాలు కూడా క్షమాపణ అడుగుతున్నాడు, దేవుని క్షమించమని కోరుతున్నాడు, దేవుని కనికరాన్ని కోరుతున్నాడు. దేవా మరి నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయి, నా దోషం పోవునట్లు నన్ను బాగ్గా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నవి. నన్ను కడుగు, నన్ను శుద్ధినిగా చేయి. మరి నా దోషమంతా పోవునట్లు నన్ను బాగుగా కడుగు, నా అతిక్రమలను తుడిచివేయి, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచు. ఎందుకంటే నాకు నా పాపం ఎప్పుడు కూడా నా ఎదుటనే ఉంది. పాపం చేసి ఎవరు మర్చిపోలేరు. ఆ పాపం ఎప్పుడు కూడా ఆ మనస్సాక్షిలో మరి గద్దిస్తూ ఉంటుంది. నువ్వు పాపం చేసినావు, నువ్వు పాపం చేసినావు, నువ్వు పాపివి. చూడండి, సిన్ ఈజ్ ద ఓన్లీ థింగ్ దట్ సపరేట్స్ మ్యాన్ ఫ్రమ్ గాడ్. దేవుని నుండి మనిషిని వేర్పరిచేది పాపము తప్ప మరొకటి లేదు. ఈ పాపం అందుకే చేయడానికి మనం భయపడాలి. పాపం చేస్తే మనకు దేవునితో ఉన్న మంచి సంబంధాన్ని కోల్పోతాం. ప్రార్థన చేయడానికి ధైర్యం ఉండదు, దేవుని అడగడానికి కూడా ధైర్యం కోల్పోతాం. కాబట్టి పాపము చేయకూడదని మనం తెలుసుకోవాలి. ఈ చరిత్ర దావీదు మరి చరిత్ర చదివినప్పుడు కూడా మనకు అదే గుర్తుకు రావాలి. సో నేను బాధపడుతున్నాడు, పాపము
చేసినాను, నా పాపం ఎప్పుడు నా ఎదుటనే ఉన్నది, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. మరి నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను. పాపం చేసే ప్రతివాడు దేవునికి విరోధంగా పాపం చేస్తాడని ఆ జ్ఞానం కూడా ఉండాలి. పాపము దేవుని నుండి మనల్ని వేరు చేస్తుంది. అలాగే మనం చేసే ప్రతి పాపం కూడా ఎవరికి విరోధంగా చేస్తున్నాము? గట్టిగా చెప్పండి. దేవునికి విరోధంగా చేస్తున్నాం. ప్రతి పాపం, వాట్ ఎవర్ సిన్ యు డూ, యు ఆర్ డూయింగ్ అగెన్స్ట్ గాడ్. ఎప్పుడైనా నువ్వు ఆజ్ఞలు మీరితే అతిక్రమము లేక దోషము లేక పాపము, పర్యాయ పదములు ఉన్నవి, మరి క్రమము తప్పడం అన్నమాట. అప్పుడు తప్పకుండా నీవు చేసేది దేవునికి విరోధంగా చేస్తున్నావని, దేవుని దృష్టికి చెడుతనం చేస్తున్నావని ఆ జ్ఞానం ఉండాలి. అదే కీర్తనాకారుడు దావీదు ఇక్కడ మరి తెలుసుకుంటున్నాడు. ఇప్పుడు మొదటేమో 3 వచనాల్లో క్షమాపణ, నా పాపం తుడువు, నన్ను దోషం కడుగు, నన్ను పవిత్రునిగా చేయమని వేడుకుంటున్నాడు. తర్వాత ఆయన పాపం ఎంత భయంకరమైందో కూడా ఆయన వివరిస్తున్నాడు. అవును, పాపం చేస్తే ఆ పాపం అంతా దేవునికి విరోధంగా చేయడమే, మరి దేవుని దృష్టికి చెడుతనము. పరిశుద్ధుడైన దేవుడు ఏ పాపాన్ని కూడా తట్టుకోలేడు. గాడ్ విల్ నెవర్ వింక్ ఎట్ సిన్ అంట. నేను ఒక దగ్గర చదివినాను, దేవుడు పాపాన్ని చూసి ఎప్పుడు కనుగొట్టాడంట, పోనీ అనుకోడట. ఎందుకంటే పాపానికి తగిన శిక్ష తప్పకుండా ఈ జీవితంలోనే అనుభవించాల్సి వస్తుంది. ఇంకా వచ్చే జీవితంలో కూడా తీర్పుకు గురవుతామనే భయం ఉండాలి. అలాగే అంటున్నాడు, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడదు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడదు. పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో నిలవడానికి మనకు ఏమి ధైర్యం ఉంటుంది పాపం చేస్తే? అందుకే ఆయన సన్నిధిలో, ఆయన తీర్పు ఎదుట మనం నిలువనేరం. 5వ వచనంలో అంటున్నాడు, నేను పాపంలో పుట్టిన వాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించాను. పాపంలోనే పుట్టిన అంటే దేవునితో ప్రార్థన చేస్తున్నాడు అనమాట. దిస్ ఏ సామ్, ఇట్ ఈస్ ఏ సాంగ్ యాజ్ వెల్ యాజ్ ఏ ప్రేయర్. అయ్యో, నేను పాపంలోనే పుట్టినాను, నా తల్లి నన్ను పాపంలోనే గర్భం ధరించింది. అంటే తల్లులందరూ పాపం చేసినట్టు కాదు, మరి దేవుడు పెట్టిన నియమంలో పరిశుద్ధ వివాహం, ఆ వివాహం చేత దేవుడిచ్చిన గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అనే వాక్యంలో ఉన్నది. కానీ దావీదు అంటున్నాడు, ఆయన మరి పాపము తల్లి గర్భంలో నుండే, అంటే తల్లి పాపంలోనే నన్ను కన్నది, అంటే నేను పుట్టుకతోనే పాపిని అని ఒప్పుకుంటున్నాడు. ఈజ్ జస్ట్ కన్ఫెసింగ్ దట్ హీఈస్ ఎ సిన్నర్ రైట్ ఫ్రమ్ ద బర్త్. మరి నీవు ఇంకో మంచి మాట 6వ వచనంలో, నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతరంగంలో దేవుడు ఎప్పుడు కోరేది ఏంటండి? సత్యం. గట్టిగా చెప్తారా ఒకసారి? అంతరంగంలో దేవుడు ఏం కోరుతున్నాడండి? అంతరంగంలో దేవుడు ఏం కోరుతున్నాడు? అంతరంగంలో దేవుడు ఏం కోరుతున్నాడు? సత్యం. నువ్వు అంతరంగంలో సత్యమును కోరువాడు. అందుకే ఈ కపటము, ఈ నటన ఇవన్నీ కూడా చెల్లవు. చెల్లని రూపాయి కంట గీతలు ఎక్కువ ఉంటాయట కదా అంటారు. చెల్లని రూపాయి ఎక్కువ గీతలు ఉంటాయి అంటే చెల్లని వారే ఎక్కువగా డంబము పలకడం కానీ, డంబంగా ప్రవర్తించడం కానీ, వేషధారణ, నటన, కపట భక్తి ఇవన్నీ కూడా వీరు మరి దేవుని సన్నిధిలో నిలవలేరు. దే కెనాట్ స్టాండ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, బికాస్ గాడ్ వాంట్స్ ట్రూత్ ఇన్ యువర్ ఇన్నర్ పార్ట్స్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పైకి మనుషులు నీ పై రూపాన్ని చూస్తున్నారు, కానీ నీ గుండెలో దాగి ఉన్న పాపాన్ని దేవుడు చూస్తున్నాడు. యూ కెనాట్ ఎస్కేప్ గాడ్స్ ఐ. దేవుని కనుమరుగు చేసి నువ్వు ఏ పాపం చేయలేవు. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటి నేత్రములై ఉంది. అందుకని దేవుడు కోరేది ఏంటి? నీ అంతరంగంలో ఏమున్నది? వాట్ ఈస్ ఇన్సైడ్ యువర్ హార్ట్? ఒకవేళ మనకు గుండెలో ద్వేషం పెట్టుకొని పైకి ఒక చిరునవ్వు నవ్వి ప్రైజ్ ద లార్డ్ సిస్టర్ అని అనొచ్చు, కానీ అది నువ్వు మనిషిని మోసం చేయొచ్చేమో, కానీ దేవుడు ఎప్పుడు కూడా ఎవరు మోసము చేయలేరు కదా. కాబట్టి ఆ భయం ఎప్పుడు ఉండాలి. దేవా, నువ్వు అంతరంగంలో ఏం కోరుతున్నావు? సత్యం కోరుతున్నావు. యూ రిక్వైర్ ట్రూత్ ఇన్ ద ఇన్వర్డ్ థాట్స్. కనుక అంతరంగంలో సత్యం, కానీ అది ఎప్పుడు మనం ప్రార్థన చేయాలి. దేవా, నాకు అంతరంగంలో సత్యము దయచేయి. నలుగురు నన్ను మెచ్చుకుంటే నా జీవితం సరిపోదు, నీ దృష్టికి అది అంగీకారం కాదు, కానీ నీ దృష్టికి నేను యథార్థంగా ప్రవర్తించడానికి నాకు కృప దయచేయి. ఐ షుడ్ బి ట్రూత్ఫుల్ ఇన్ యువర్ సైట్ లార్డ్. నీ దృష్టికి నేను చెడుతనం చేసి నేను మనుషుల దృష్టికి భక్తి నటిస్తే అది ఎన్నాళ్ళు కొనసాగుతుంది? తప్పకుండా దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి దేవుడు వెలుగులోకి సమస్తాన్ని బట్టబయలు చేస్తాడు కదా. కాబట్టి మరి వెలుగై ఉన్న దేవుని మోసపరచలేము. కాబట్టి ప్రార్థన చేయాలి, ఒప్పుకోవాలి, వదిలిపెట్టాలి. దేవుని భయం అనేది అదే అన్నమాట. దేవుని భయం అంటే ఏంటి? దేవుని భయం అంటే నువ్వు పాపం చేయకుండా
నీవు భద్రపరుచుకుంటున్నావు. ఈ లోక మాలిన్యం అంటకుండా, దేవునికి అయిష్టమైనవి చేయకుండా పవిత్రమైన జీవితం జీవించడమే కదా దైవ భయం అంటే. ఇంకేది భయం? దైవ భయం అంటే దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని నువ్వేం చేస్తున్నావు? విసర్జిస్తున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా గట్టి చెప్దామా? యోబు గురించి దేవుడే మరి మంచి సాక్ష్యం పలుకుతున్నాడు. హీస్ టెస్టిఫైయింగ్ అబౌట్ యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో మీరు చూడండి, యోబు గురించి దేవుడు ఏమంటున్నాడు? యోబు, ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించేవాడు. 4 కార్యాలు యోబు గురించి దేవుడే అంటున్నాడు. ఏంటంటే అది యథార్థవంతుడు అంట. పలకండి నాతో, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించినవాడు. హల్లెలూయా చెప్దామా? అవును, ఈ 4 కార్యాలు యోబు భక్తుడు. అందుకే ఎన్ని శ్రమలను తట్టుకున్నాడు. శుద్ధ సువర్ణం వలె ఆ నిప్పులో, ఇబ్బంది కొలిమిలో నేను నిన్ను పరీక్షించినాను అన్నట్టు ఇబ్బంది కొలిమిలో యోబు పరీక్షింపబడినాడు. కానీ శుద్ధ సువర్ణం వలె మరి బయటకు వచ్చేసినాడు. పోగొట్టుకున్నవన్నీ కూడా 2 అంతలు పొందుకున్నాడు. ఏ నష్టం యోబు కలగలేదు. అంటే సత్యం అలా గెలిపిస్తుంది నిన్ను. నీ సత్యమే నీకు విజయాన్ని ఇస్తుంది. ఇక్కడ దావీదు భక్తుడు 6వ వచనంలో 51:6 అంటున్నాడు, నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, అంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోషే ప్రార్థన చేస్తాడు 90వ కీర్తనలో, మా దినములు లెక్కించుటకు మాకు జ్ఞాన హృదయము దయచేయి. పాపంలో పడకుండా ఉండడానికి కూడా జ్ఞాన హృదయము కావాలి. అంతర్యంలో జ్ఞాన హృదయం కావాలి. ఏది కీడు, ఏది మేలు, ఏది చెడు, ఏది మంచిది, ఏది పవిత్రమైంది, ఏది అపవిత్రమైంది, ఏది నిన్ను శాపానికి నెట్టుకొని వెళ్తుంది, ఏది నిన్ను నిత్య మార్గంలో నడిపిస్తుంది, ఆ జ్ఞానము, ఆ విచక్షణ అది నువ్వు పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆంతర్యమున జ్ఞానము నాకు తెలియజేయి. దేవుడు తెలియజేస్తాడు. దేవునికి స్తోత్రం. నీ అడుగులు ఇరుక్కున పడకుండా, నీ కాలు జారకుండా, మరి ఒక చిక్కు వలయంలో నువ్వు చిక్కుకోకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. దేవుని వాక్యము నీ పాదమునకు దీపము, అది త్రోవకు వెలుగు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. కాబట్టి అంటున్నాడు, నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపం పరిహరింపుము. హిస్సోపు గురించి నిర్గమకాండము 12వ అధ్యాయంలో మీరు చూస్తారు. మరి సంఖ్యాకాండం 19వ అధ్యాయంలో కూడా మీరు చూస్తారు. హిస్సోపులో పళ్ళెములో ఆ గొర్రెపిల్ల రక్తము, తర్వాత హిస్సోపుతో కాడతో దాన్ని ముంచి గుమ్మముల మీద మరి వారు గుర్తులు పెట్టినప్పుడు మరణపు దూత ఆ కుటుంబంలో ఉన్న వారికి ఏది హాని కాకుండా వారిని దాటిపోయినట్టు వాక్యంలో పాత నిబంధనలో మనం చూస్తున్నాం. దావీదు అంటున్నాడు, నా పాపము పరిహరింపబడాలి, నీవు హిస్సోపుతో నా పాపం పరిహరింపుము. అంటే నేను చేసిన పాపానికి కీడు రాకుండా నన్ను కాపాడు, నాకు శిక్ష రాకుండా నన్ను క్షమించు, హిస్సోపుతో నన్ను మరి నా పాపము పరిహరింపుము. హిమము కంటే నేను తెల్లగా ఉండనట్లు నీవు నన్ను కడుగు, నన్ను బాగా కడగయ్యా, నన్ను శుద్ధి చేయి. నేను ఎలాగుండాలి? హిమము కంటే తెల్లగా ఉండాలి. హిమం చూసినప్పుడు ఏ మచ్చ ఉండదు, దాంట్లో ఏ మురికి ఉండదు, ఏ డాగు ఉండదు. పవిత్రంగా హిమము కంటే తెల్లగా నన్ను చేయమని ప్రార్థన చేస్తున్నాడు. పాత నిబంధనలో మరి యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఒక సవాలు దేవుడు మరి మానవులకు ఇస్తున్నాడు. ఏంటంటే, మీరు రండి, మన వివాదము తీర్చుకుందాం, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను, కెంపు వలె ఎర్రనివైనను, అవి హిమము కంటే తెల్లగా చేస్తాను, మరి అవి గొర్రెబొచ్చు కంటే తెల్లనగునని వాక్యము మనం చూస్తున్నాము. యెషయా 1:18 చూడండి. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు. పాపులతో ఒక సవాల్ ఇస్తున్నాడు. దేవుడు పిలుస్తున్నాడు పాపులను. దేవుడు ఎప్పుడు కూడా పాపులను నెట్టివేయడు, పాపులను ఆహ్వానిస్తాడు. రండి, మన వివాదము తీర్చుకుందాం, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను, అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను, అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివను. మీరు సమ్మతించిన మాట వినేళ్ళ మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించేది. గాడ్ ఆల్వేస్ ప్రామిసెస్ ఎ బ్లెస్సింగ్ వెన్ యూ ఒబే హిమ్. పోయిన వారం మనం ఆశీర్వాదముల యొక్క రహస్యం విధేయతాన్ని నేర్చుకున్నాం. ఎప్పుడైనా కానీ దేవుని స్వరానికి నువ్వు లోబడినప్పుడు నీకు ఆశీర్వాదాలే, నీ పాపం పరిహరింపబడుతుంది. పాపాన్ని పరిహరించడానికి ఎవరికి సాధ్యం? కేవలం దేవునికే సాధ్యము. దేవునికి స్తోత్రం. ఓన్లీ గాడ్ క్యాన్ ఫర్గివ్ అవర్ సిన్స్. మన పాపంలో నుండి మనం విడిపించడానికి మరి ఎవరికి సాధ్యం?
రాజులకు సాధ్యమా? అధికారులకు సాధ్యమా? గొప్పవారికి సాధ్యమా? పూజారులకు సాధ్యమా? ఎవరికి సాధ్యం కాదు. నీ పాపం పోవాలంటే నువ్వు యేసు దగ్గర మోకరించి నీ యొక్క పశ్చాత్తాపమైన హృదయంతో పాపాలు ఒప్పుకొని యేసు ప్రభు యొక్క కరుణ నీ జీవితానికి మరి దింపుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రభు అంటున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాం, నిన్ను మేము తెల్లగా చేస్తాను, గొర్రెబొచ్చు వలె. ఎంత ఎర్రని పాపాలైనా కానీ కెంపులాగున్నా రక్తం వలె ఉన్నా అది హిమము కంటే తెల్లగా చేస్తాను, గొర్రెబొచ్చు కంటే తెల్లగా చేస్తాను. అవును, అదొక గొప్ప వాగ్దానమే. యేసు ప్రభు పిలిచినప్పుడు మనం విధేయులు కావాలి. ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, హిస్సోపుతో నా పాపం పరిహరింపు, హిమం కంటే నేను తెల్లగా ఉండినట్లు నీవు నన్ను కడుగు. అంటే ఇతను పాపం చేసినాడు కానీ ఆ పాపం వలన అతనికి నెమ్మది లేదు. పాపం చేసేవారికి ఎప్పుడు నెమ్మది ఉండదు. మీరేమంటారు, ఉంటుందా? పాపం చేసేవారికి ఏమైనా నెమ్మది ఉంటుందండి? ఉన్న సమాధానం కోల్పోతారు. మరి ఎందుకు పాపం చేస్తారు? సాతానుడు ఎంత మోసగాడు, పాపంలోకి ఈడ్చుకొని నీ నెమ్మది తీసేస్తాడు, నీ సమాధానం నువ్వు కోల్పోతావు, దేవునితో ఉన్న బంధం కోల్పోతావు, మనుషులు కూడా నిన్ను విసర్జిస్తారు. మరి ఎందుకు చేయాలి ఈ పాపం? దావీదు అలాంటి పరిస్థితి అనుభవిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, మరి నన్ను బాగా కడుగు, నన్ను నిష్కళంకునిగా చేయి, నా పాపాలన్నీ నువ్వు కడిగేయాలి, దోషాలన్నీ కడిగేయాలి, అతిక్రమాలన్నీ తుడిచివేయాలి, నన్ను హిమం కంటే తెల్లగా చేయి, హిస్సోపుతో నన్ను కడుగు, నా పాపాలు పరిహరించు అని అంటున్నాడు. హిమము కంటేనో నేను తెల్లగా ఉండనట్లు నీవు నన్ను కడుగుము. ఈ ప్రార్థన మీరు ఎప్పుడైనా చేసినారా? నన్ను కడుగు దేవా, నన్ను కడుగు దేవా అని ఎవరైనా ప్రార్థన చేసినారా? ఒకసారి మీ చేతులు చూడాలని ఆశిస్తున్నాను. ఎవరైనా ఈ ప్రార్థన చేసినారా? నన్ను కడుగు దేవా, నన్ను కడుగు దేవా అని చేసినారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఎంత ఎక్సలెంట్ ప్రేయర్. నాకు చాలా భక్తి ఉంది, నాకు అన్ని వరాలు ఉన్నాయి, నేను అభిషక్తురాలను, అభిషక్తుని, నేను ఎన్నో సూచక్రియలు అద్భుతాలు చేస్తున్నానని కాదు. మన నీతి దేవుని ఎదుట ఏది మాట మురికి గుడ్డల్లాగా ఉంది. కాబట్టి నీ ప్రార్థనలో ఒక మాట నీవు మరి దాన్ని కూడా, ఆ ప్రార్థన కూడా నీవు వల్లించాలి, పలకాలి నీ నోటి ద్వారా. దేవా, నన్ను నీవు బాగా కడుగు, నా పాపాలన్నీ కడివేయి, శుద్ధ హృదయం కావాలి. మరి ఇక్కడ అంటున్నాడు, ఒకవేళ పవిత్రునైపోతే, పరిశుద్ధనైపోతే ఎంత సంతోషం నాకు. 8వ వచనం, ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపు, అప్పుడు నువ్వు విరిచిన ఎముకలు హర్షించును. దుఃఖము, బాధ, భయం ఉండేవానికి ఎముకలు తప్పకుండా విరిగినంత పని అవుతుందంట. అంటే శరీరం ఎప్పుడైతే సంతోషంగా ఉంటుందో ఎముకలు కూడా హర్షిస్తాయి. ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే పాపం చేయకూడదని మరి ఒక వాక్యం నేను చూసినాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయం చూడండి. మీ ఎముకలకు సత్వ కావాలంటే మీరు పాపము చేయకూడదట. సామెతలు 3:7-8 నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టు, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలవు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అంటే ఇట్స్ ఎ ప్రామిస్ ఫ్రమ్ గాడ్, వాగ్దానం ఇది. ఎముకలకు సత్తువ ఇస్తాడు దేవుడు పాపం చేయకుంటే. అంటే పాపాన్ని దూరంగా ఉంచుకొని దేవునితో నింపుకోవాలన్నమాట. నీ కణకణం, అణువు కూడా దేవుని శక్తితో నింపబడినప్పుడు ఎముకలు కూడా హర్షిస్తుంది. ఆయన అంటున్నాడు, నీవు ఎప్పుడైతే నా పాపాలు కడిగేస్తావో అప్పుడు ఉత్సాహ సంతోషములు నాకు వినబడుతుంది, మరి నువ్వు విరిచిన ఎముకలు హర్షిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 9వ వచనం, నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయం. ఎన్నిసార్లు అంటున్నాడు బా, ఎన్నిసార్లు అంటున్నా, పాపాన్ని గడు, దోషాన్ని తుడిచివేయి, అతిక్రమల నుండి విడిపించు. ఇట్స్ ఎ రియల్ యాప్ట్ ప్రేయర్ ఫర్ ఎ సిన్నర్. ఒక పాపి చేయాల్సిన ప్రార్థన ఇక్కడ చాలా అద్భుతంగా దావీదు తన అనుభవం చేత రచించినట్టు నాకు అనిపించింది. మరి ఇక్కడ అంటున్నాడు, నా పాపములను నీవు జ్ఞాపకం చేసుకోకు, టర్న్ అవే యువర్ ఫేస్ ఫ్రమ్ మై సిన్స్ లార్డ్. ఎందుకంటే మాటి మాటికి అవి నీకు కనబడితే నీ ఉగ్రత నా మీదకి వచ్చేస్తుంది. కాబట్టి నువ్వు ఆ పాపానికి విముఖుడవు కమ్ము. పరిశుద్ధ గ్రంథంలో ఒక చోటు ఉంది, మనము పాపాలను ఒప్పుకుంటే దేవుడు ఎంత కరుణామయుడంటే మనం చేసిన పాపాలు తన వీపు వెనక తట్టు పారేస్తాడంట, సముద్ర అంతర్భాగంలో పడవేస్తాడంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంత దేవుడు ప్రేమ గలవాడు. ఎప్పుడు చేసిన పాపాలు ఎత్తిపడిచి నిన్ను బాధించాడు. ఒకసారి నువ్వు ఒప్పుకొని దాన్ని వదిలిపెడితే యు గెట్ రిలీవ్. నీకు ఎంత మరి సంతోషం, ఎంత సమాధానం పొందుకుంటావు. మనుషులైతే దెప్పి పొడుస్తూ ఉంటారు, చేసిన పాపాన్ని తిరిగి జ్ఞాపకం చేస్తుండు. పలానా మనిషి రాసుకొని మరి నిన్ను గద్దిస్తారేమో, నువ్వు ఈ పాపం చేసావు, అప్పుడు ఆ పాపం చేసావు, నేనేం మర్చిపోలేదు అని అంటారు. కానీ దేవుడు ఎంత ప్రేమ స్వరూపి. నువ్వు చేసిన పాపం ఒప్పుకొని దేవుని క్షమాపణ అడిగితే వెంటనే ఆయన మర్చిపోతాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ నిర్వహించు సంపూర్ణ రాత్రి ప్రార్థన ప్రతి నెల చివరి బుధవారం. సమయం రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు. స్థలం సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. మీ అవసరతల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు జాయ్ చెరియన్ గారు. ఇంతవరకు మీరు జాయ్ చెరియన్ గారి సందేశం విని ఆశీర్వదింపబడ్డారని నేను నమ్ముచుంటున్నాను. మీ స్పందన మాకు తెలియజేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలు మా ఆత్మీయ పుస్తకములు పొందుకొనుటకు మాకు ఫోన్ ద్వారా కానీ, లేక ఉత్తరం ద్వారా కానీ, మరి ఈమెయిల్ ద్వారా కానీ మాకు తెలియజేయాలని మేము మీకు మనవి చేస్తున్నాము. మా అడ్రస్ జాయ్ చెరియన్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, హౌస్ నంబర్ 1-9-52 by E/3, రామ్నగర్, హైదరాబాద్ 5,20,000. ఫోన్ నంబర్ 04027624030. మరి ఒకసారి 04027624030. మా ఈమెయిల్ joycherian@hotmail.com మరియు వెబ్సైట్ www.unitedpeoplesfellowship.com. మా ప్రార్థనా కూటములు ప్రతి శుక్రవారం రామ్నగర్ ఆలయంలో ఉపవాస ప్రార్థనలు సాయంత్రం 4 నుండి 8:30 గంటల వరకు ఉంటుందని తెలియజేస్తున్నాను. మరియు ఆ కూటములకు ఆహ్వానిస్తున్నాను. మరియు ప్రతి ఆదివారం రామ్నగర్ ఆలయంలో ఉదయకాల ఆరాధన 6 నుండి 8:30 గంటల వరకు, మరియు ఆదివారం సాయంత్రం 5 నుండి 8:30 గంటల వరకు GN గార్డెన్ ఫంక్షన్ హాల్, చేపల మార్కెట్, పార్షిగుట్ట దగ్గర, రామ్నగర్లో సిస్టర్ జాయ్ చెరియన్ గారు ఆశీర్వాదములు కలిగించు దేవుని 1000 ఆదేశములు అక్కడ అందిస్తారని మనవి చేస్తుంటున్నాను. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. కీర్తనలు 8:1. ప్రతి మంగళవారము ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు జాయ్ చెరియన్ గారు దేవుని 1000 నామముల శీర్షికను మరొకసారి ప్రసంగిస్తున్నారు. స్థలం యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, రామ్నగర్ ఆలయంలో. అందరికీ ఆహ్వానం. దైవనామములు ధ్యానించి దైవశక్తిని అనుభవించండి. ఈ టీవీ కార్యక్రమం ముందుకు కొనసాగించబట్టకు ప్రార్థించి సహకరించాలని మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మను దీవించుగాక. నిరాశల